మన గుడివాడ రైల్వే స్టేషన్ ఒకప్పుడు ఇలా ఉండేది. తరువాత ఇలా మారింది. ఇప్పుడు ఇలా ఉంది. అంటే మార్పు అనేది సహజం. అది మన లైఫ్‌లో అయినా, నేచర్‌లో అయినా. అయినా ఇప్పుడు టాపిక్ మార్పు గురించి కాదు. రైల్వే స్టేషన్ గురించి. ఎన్నో వందల, వేల మంది లైఫ్ జర్నీ అనేది ఈ రైల్వే స్టేషన్‌లోనే స్టార్ట్ అవుతుంది. కొంతమంది జాబ్స్ కోసం, ఇంకొంతమంది తమ బతుకు తెరువైన కూలి పని కోసం, మరికొంతమంది వాళ్ళ యొక్క యాంబిషన్స్ కోసం ఇక్కడే జర్నీని స్టార్ట్ చేస్తారు. ఈ జర్నీలో వాళ్ళ యొక్క గోల్స్ కోసం ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని, సొంత ఊరిని అన్నీ సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోతారు. అయితే మన గుడివాడ రైల్వే స్టేషన్ మామూలు రైల్వే స్టేషన్ కాదండోయ్! ఎందరో మహానుభావులు వాళ్ళ లైఫ్ జర్నీని స్టార్ట్ చేసింది ఇక్కడే. మనం యాక్టర్స్‌లో చూసుకుంటే 'ఎన్టీ రామారావు' గారు, 'అక్కినేని నాగేశ్వరరావు' గారు, 'రాజేంద్ర ప్రసాద్' గారు, 'కైకాల సత్యనారాయణ' గారు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా మనం చూసుకుంటే. మన గుడివాడ రైల్వే స్టేషన్ హిస్టరీ అబ్జర్వ్ చేసుకుంటే బెజవాడ టు మచిలీపట్నం సర్వీసెస్ అనేవి 1908న స్టార్ట్ చేశారు. తరువాత దీనిని మచిలీపట్నం పోర్ట్ ఐడెల్‌కు కొంచెం పొడిగిస్తూ 1909న రీస్టార్ట్ చేయడం జరిగింది. గుడివాడ టు భీమవరం లైన్ అనేది 1928న స్టార్ట్ చేశారు. నెక్స్ట్ గుడివాడ టు మచిలీపట్నం అండ్ భీమవరం టు గుడివాడ అనేక లైట్ ప్యాసింజర్ సర్వీసెస్ అనేవి 1936, 37లో మనకి తీసుకురావడం జరిగింది. 2000 ఇయర్ ఫర్ ది ఫస్ట్ టైమ్ సౌత్ సెంట్రల్ రైల్వేపై సోలార్ పవర్ కలర్ లైట్ సిగ్నల్స్‌ని తీసుకొచ్చారు. మన గుడివాడ రైల్వే స్టేషన్ ప్రెజెంట్ 5 ప్లాట్‌ఫార్మ్స్‌ని కలిగి ఉంది. ఎవ్రీ ఇయర్ 5-10 మిలియన్స్ మంది ఈ స్టేషన్ నుండి ప్రయాణిస్తూ ఉంటారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఫ్యూచర్‌లో గుడివాడ రైల్వే స్టేషన్‌ని ఇంకా బాగా డెవలప్ చేసే ఛాన్స్ అయితే ఉంది.